అమ్మవారి దయవల్ల ఇక అంతా మంచి జరుగుతుందని నాకు అనిపిస్తుంది తారక్ సార్. అంత కాన్ఫిడెంట్గా అనిపిస్తుందా? అవును, ఆ అమ్మవారి దయ తలిస్తే ఎవరికి ఎలాంటి కష్టం ఉన్నా తీరిపోతుంది. ఏ మీకు అనిపించడం లేదా? అదంతా నాకు తెలియదు, కానీ నీ నమ్మకాన్ని నమ్మాలనిపిస్తుంది. తారక్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రా. ఏమైందిరా? ఎందుకంత కంగారుగా మాట్లాడుతున్నావు? క్లే కుక్కర్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఆఫీస్కి వచ్చి గొడవ చేస్తున్నారా? ఏంటి గొడవనా? క్లే కుక్కర్ డిస్ట్రిబ్యూటర్లు గొడవ పెట్టుకుంటున్నారా? ఎందుకు? వాట్ హ్యాపెండ్? క్లే కుక్కర్ ఆర్డర్స్ అన్ని వెనక్కి తీసుకోమని ఒకటే గొడవ. అదేంట్రా? క్లే కుక్కర్కి రెస్పాన్స్ బాగుందని వేలకు వేల ఆర్డర్స్ ఇచ్చారు, ఇప్పుడెందుకు గొడవ చేస్తున్నట్టు? మనం లాంచ్ చేసిన క్లే కుక్కర్ రివ్యూస్ అన్ని నెగిటివ్గా ఉన్నాయంట్రా. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు నష్టపోతామనే భయంతో ఇప్పుడు ఆర్డర్స్ అన్ని వెనక్కి తీసుకోమంటున్నారు. ఏంటి? క్లే కుక్కర్ రివ్యూస్ అన్ని నెగిటివ్గా ఉన్నాయా? అదెలా సాధ్యం రా? క్లే కుక్కర్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అది ప్రజలకి ఎంత బాగా అవసరం పడుతుందో మన అడ్వర్టైజ్మెంట్లో చాలా క్లియర్గా చెప్పాం కదా. అవి చూసే మనకి ఇన్ని ఆర్డర్స్ వచ్చాయి కదరా. సడన్గా ఏంటిదంతా? ఏమోరా, నాకు కూడా ఏం అర్థం కావడం లేదు. అసలు ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూటర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియడం లేదు. రే, నువ్వేం కంగారు పడకు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, సరేనా? ఓకేరా. తారక్ సార్, నేరుగా ఆఫీస్కి పోనివ్వండి. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో మనం తెలుసుకుందాం. అలాగే నిలవేని. ఎక్స్క్యూజ్ మీ, కాసేపు సైలెంట్ గా ఉండండి. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. దయచేసి మీరు అందరూ వచ్చి కూర్చోండి. ప్లీజ్ సార్, కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. ఇప్పుడు చెప్పండి, ఏం జరిగింది? ఏంటి మీ సమస్య? మీ ప్రొడక్ట్ క్లే కుక్కర్ని గొప్పగా ప్రమోట్ చేశారు. మీ అడ్వర్టైజ్మెంట్ చూసి జనాలందరూ క్లే కుక్కర్ను కొనడానికి ఎగబడ్డారు. అందుకే మేం కూడా వేలలో మీకు ఆర్డర్ ఇచ్చాము. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కదా? ఇప్పుడేంటి ప్రాబ్లం? ఇప్పటి వరకు బాగానే ఉంది తారక్ గారు. ఇప్పుడే అసలు సమస్య మొదలైంది. ఆల్రెడీ క్లే కుక్కర్ కొన్న వాళ్ళందరూ ఆ క్లే కుక్కర్తో సాటిస్ఫైడ్గా లేరని బ్యాడ్ రివ్యూలు ఇస్తున్నారు. వాళ్ళిచ్చినంత మాత్రాన దాని విలువ తగ్గిపోతుందా? అది నాసి రకంది అయిపోతుందా? మేం మార్కెట్లోకి తీసుకురాకముందే దాన్ని అన్ని రకాలుగా పరీక్షలు చేసి దాని మీద ప్రయోగాలు చేసి దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చాం. ఇప్పుడు హఠాత్తుగా బ్యాడ్ రివ్యూలు రావడం ఏంటి? ఆ క్లే కుక్కర్ జనాలకు నచ్చుతుందని మీరు అనుకున్నారు, కానీ మీరు అనుకున్నట్టు జరగలేదు. దాన్ని స్వయంగా వాడిన వాళ్ళంతా బ్యాడ్ రివ్యూలు ఇస్తున్నారు. ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చినప్పుడు మొదట్లో ఇలాంటి ఎదురు దెబ్బలు తగలడం సహజమే. కాస్త ఓర్చుకోండి. మళ్ళీ మన ప్రోడక్ట్ దాని సత్తా ఏంటో అది నిరూపించుకుంటుంది. తారక్ సార్, మీకున్నంత ఓపిక సహనం మాకు లేదు. ఎందుకంటే ఇదంతా డబ్బుతో కూడుకున్న వ్యవహారం.
మా కస్టమర్స్ మమ్మల్ని ఎలాగైతే డబ్బులు తిరిగి ఇవ్వమంటున్నారో మేము కూడా మిమ్మల్ని అదే కోరుకుంటున్నాం.